అస్తిత్వాన్ని కోల్పోతున్నప్పుడు లొంగి ఉండాల్సిన అవసరమే లేదు. రైట్. ఇంకా ఇంకొక ప్రధాన అంశం ఉందమ్మా, అది మాట్లాడి మిగతా విషయాల్లోకి వెళ్దాం మనం. కవిత గారు, ఎమ్మెల్సీ కవిత గారు నేను ఒక ట్వీట్ చేశారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ మీద మళ్ళీ ఏసీబీ నోటీసులు ఎలా ఇస్తుంది అని చెప్పి పేరు కూడా పెట్టకుండా మెన్షన్ చేయకుండా ఇచ్చారు. సో అంటే ఈ అన్నా చెల్లెల వైరం కొనసాగుతున్నట్టే అనుకోవచ్చా? అసలు కవిత గారి లక్ష్యం ఏంటి, రాజకీయ లక్ష్యం ఏమన్నా ఉందా? ఏమండి, ఇక్కడ కేసీఆర్ గారు చేసిన పొరపాటు ఏంటంటే 2 కత్తులు ఒక వరలో పెట్టినాడు. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే స్వతహాగా తెలంగాణలో నేను చూసినంత వరకు ఏంటంటే ఆడపిల్లలుకి చాలా ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే అసలు ఎంత ధైర్యం కూడా ఒక విధంగా ఎక్కువే ఉంటుంది. ఎంత పిరికితనంగా భర్త చాటున ఎంత ఒదిగి ఉంటారో వాళ్ళల్లో నేను బోళ్ళంత ధైర్యం చూశాను. ఎందుకంటే ఒదిగి ఉన్న చాటున ఎంతో ధైర్యం చూపిస్తూ ఆ సంసారాన్ని అలాంటి హడిల్స్ని దాటుకొచ్చేటటువంటి మహిళలు అద్భుతమైనటువంటి ధైర్య సాహసాలు వాళ్ళకు ఉన్నాయి. ఇది మనం ఒప్పుకోవాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే కవిత గారికి ఏదైనా బిజినెస్ అప్పచెప్తే నో డౌట్ అసలు దాన్ని విపరీతంగా అద్భుతమైనటువంటి దీంట్లో తీసుకెళ్లేవారు. అలాగే ఆమెకి ఇంకేదైనా సెక్టర్ అప్పచెప్పి ఉన్నట్టయితే ఆమె దాంట్లో తనను తాను నిరూపించుకున్నారు. ఆయన తీసుకొచ్చి రాజకీయాల్లో పెట్టినప్పుడు మరి నా వాటా ఏంటి అని అడిగే హక్కు ఆమెకి లేదా? ఉంది కదా, ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మీరు ఇస్తారా ఇవ్వరా తర్వాత అంశం. అది సొంత ఇల్లు, సొంత పార్టీ, తండ్రి, ఏదైనా సరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనేటటువంటి సిచ్యుయేషన్లో ఆమె ఉంది. ఇంకొకటి చెప్పాలి అని అంటే ఇప్పుడు ఆవిడ మీద వచ్చినటువంటి ఆరోపణలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో ఆవిడని తీసి అవతల పడేశారు. కానీ తెలంగాణ ఉద్యమం అప్పుడు కానీ తెలంగాణ ఇష్యూస్ అప్పుడు కానీ ఆవిడ చాలా వరకు భుజాలను వేసుకొని పార్టీని మోసిందా? పార్టీని మోసారు కదా ఆవిడ. పార్టీని మోసి పార్టీలో ఒక ఉనికినైతే తీసుకొచ్చారు. సరే, తర్వాత పార్టీ గెలిచిన తర్వాత మహిళలకి మీరు పదవులు ఇవ్వలేదా, మహిళల్ని ఎవరిని రానివ్వలేదా, ఆవిడనే పోర్ట్రేట్ చేయాలా అనేటటువంటిది ఖచ్చితంగా అది చర్చించుకోదగ్గ విషయం. అది తీసి పక్కన పెడితే కేటీఆర్ గారు ఎంత సమానంగా చేశారో ఆవిడ కూడా అంతే సమానంగా చేసింది. ఇప్పుడు ఏమడుగుతుంది అని అంటే ఖచ్చితంగా ఆడ కూతురు ఏ ఇంట్లోనైనా సరేనండి, ఒక ఆడపిల్ల కష్టంలో ఉన్నప్పుడు బాధ్యతలు పంచుకుంది, లేదా ఒక వ్యవస్థ నడుస్తున్నప్పుడు నడపాలి అన్నప్పుడు ఆ వ్యవస్థను నడపల్లో తన వంతు ఏంటనేది తీసుకున్న తరువాత ఖచ్చితంగా ఆ సంస్థ విడిపోతున్నప్పుడు ఆవిడ వాటా ఆవిడ అడుగుతుంది. లేదా ఆ సంస్థలో ఆమెకి ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు నా వాటా నాకు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతానని అడుగుతుంది. ఇంట్లో ఉన్న ఆడపిల్ల కూడా అదే అడుగుతుంది. ఇప్పుడు అది ఇల్లు అయ్యింది, ఇంట్లో ఉన్న పార్టీ అయ్యింది, అందరూ వాళ్లే కదండి. ఎవరున్నారు బయట వాళ్ళు? ఎవరైనా ఉన్నారా టీఆర్ఎస్ లో చెప్పండి? అదే పెద్దమ్మ కొడుకులు, పిన్నమ్మ కొడుకులు, అత్త కొడుకులు, మామ కొడుకులు, ఆ కొడుకులు, ఈ కొడుకులు అందరూ ఉన్నారు. అదంతా ఒక సొంత కుటుంబం ఉన్నారు. సో ఆ కుటుంబాన్ని తను ఇంకా నా కుటుంబంలో తగు అని అనుకుంటున్నారు. కానీ ఆవిడ బయట నేను ఇలా ఎక్స్ప్లాయిట్ అవ్వడం వల్ల నేను ఓడిపోతున్నాను, నా ఇజ్జత్ ఏమైనా ఇక్కడ తక్కువ అవుతుందా అనేటటువంటి ఆలోచన ఆవిడ చేయట్లేదు. అది ఒక్కటి ఆవిడకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇది మాత్రం నేను వాస్తవం చెప్తా. ఎందుకనంటే షీ హాజ్ అ లీడర్షిప్ క్వాలిటీస్ అండి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు అందులో వెళ్ళి నువ్వెందుకు ఇది చేయాలి? నిన్ను చూడని వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నీ శక్తి, నీ ఎనర్జీ ఖచ్చితంగా ఇంకొకళ్ళకి అవసరం ఉంటుంది కూడా. నేను చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళు ఏమవుతారంటే ఇప్పుడు మన ఏపీలో ఇంకొకళ్ళని చూసాం, వాళ్ళు ఏమయ్యారు? నా గరక నా గట్క. ఇప్పుడు ఇంటి వరకే ఉన్నప్పుడు వాళ్ళ మీద జాలి ఖచ్చితంగా ఉంటుంది. అరే అన్న మోసం చేశాడు, తండ్రి మోసం చేశాడు, లేకపోతే ఇంకొకళ్ళు మోసం చేశాడు. ఎప్పుడైతే వీళ్ళని కాదని శత్రువు దాంట్లోకి వెళ్ళండి, కానీ అక్కడ మీరు స్ట్రాంగ్ అవ్వండి. కానీ శత్రువు వీళ్ళకంటే రాజకీయ ఎత్తుగడలతోటి ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు పాములు అవుతారు, ముఖ్యంగా ఆడపిల్లలు. సే ఇప్పుడు ఆవిడ ఇంట్లో ఉన్నారు కాబట్టి, సొంత పార్టీలో ఉన్నారు కాబట్టి ఆవిడ ఏం చేసినా చెల్లింది. ఆవిడ ఇప్పుడు బయటికి వచ్చేసి చెయ్యాలి అని అంటే మీరు ఎక్కడైతే వెళ్ళి కూర్చుంటారో వాళ్ళ చెల్లుబాటే మీకు అవుతుంది.